నమస్కారం అండి. నా పేరు రాయవరపు లక్ష్మి. మాది విజయనగరం జిల్లా. నేను జామి మండలంలో తాండ్రింగ్ గ్రామంలో ట్రైనీ ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. మాకు వచ్చేసి 6 డివిజన్లు 27 మండలాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంలో విత్తన మొలక శాతం పెంచడానికి, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని అందించడానికి ఉపయోగించే ముఖ్యమైన సాంకేతిక విధానం విత్తన గుళికలు. విత్తన గుళికలను సూక్ష్మజీవ పదార్థాలు మరియు సహజ సిద్ధమైన పొడి పదార్థాలతో పొరలుగా కప్పి చిన్న గుండ్రటి గుళకలుగా తయారు చేయడాన్ని విత్తన గుళికలు లేదా సీడ్ పెల్టేజెస్ గా పరిగణించారు. ఈ గుళికలు విత్తనాన్ని ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. నీళ్ళలో తగినంత తేమ అందిన వెంటనే విత్తనం సులువుగా మొలకెత్తేందుకు సహాయపడతాయి. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, గాలిలో తక్కువ తేమ, వర్షపాతాన్ని వంటి పరిస్థితులు రైతులకు సవాలుగా మారాయి. విత్తన గుళికలు ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని విత్తనాలకు అందిస్తున్నాయి. అంతేకాకుండా నేల ద్వారా, గాలి ద్వారా మరియు విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్లు, పురుగులను ఎదుర్కొనే శక్తిని కూడా పెంచుతాయి. సాధారణంగా విత్తనాలు మొలకెత్తడానికి 22 నుండి 25 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం అవుతుంది. కానీ వేసవి కాలంలో పొడి నీళ్ళలో తగినంత తేమ లేకపోవడం వల్ల మొలకలు సరిగ్గా రావు. అలాంటి పరిస్థితుల్లో మనం విత్తన గుళికల పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 10 నుండి 15 మిల్లీమీటర్ల తేమ ఉన్నా కూడా ఈ గుళికలు విత్తనాలు మొలకలను ప్రోత్సహించబడతాయి. విత్తన గుళికల తయారీకి అవసరమైన ప్రధాన పదార్థాలు: పసుపు, బీజామృతం, బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద మరియు శుభ్రమైన నీరుని ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల విత్తనాలు 6 నెలల వరకు జీవశక్తిని నిలుపుకొని మంచి మొలక శాతాన్ని అందిస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికలు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందించే ఒక సమర్థవంతమైన పద్ధతి.